వెల్కమ్ టు ద HTML ట్రైనింగ్ వీడియోస్. ఈ వీడియోలో ఎలిమెంట్ యొక్క హైట్ని విడ్త్ని ఎలా సెట్ చేయాలో చూద్దాం. ఇక్కడ నా ప్రోగ్రాంలో అంటే నా పేజ్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? H1 P ఎలిమెంట్స్ 2 ఉన్నాయి. సో టోటల్గా 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. నేను పారాగ్రాఫ్ యొక్క హైట్ని విడ్త్ని సెట్ చేయాలి. అసలు జనరల్గా పారాగ్రాఫ్ హైట్ విడ్త్ ఎంత ఉంటుంది? సో అందుకే నార్మల్గా అయితే మనకి ఇది కనపడదు. సో దీని యొక్క హైట్ విడ్త్ అనేది మనకు కనపడదు. మనం ఎప్పుడైతే బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తామో అప్పుడు కనపడుతుంది. కలర్ ఈక్వల్స్ టు గ్రీన్ ఇస్తున్నాను. సో ఇప్పుడు చూడండి. సో నార్మల్గా మన విడ్త్ ఆఫ్ ద ఎలిమెంట్ ఎంత ఉంది? మన డాక్యుమెంట్ మొత్తాన్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వచ్చిందనమాట. సో లెఫ్ట్ నుంచి రైట్ వరకు మొత్తం ఉంది దీని విడ్త్. నేనేం చేయాలంటే ఈ విడ్త్ని సెట్ చేయాలనుకుంటున్నాను, తగ్గించాలనుకుంటున్నాను. సో దాని పర్పస్ విడ్త్ అనే ఒక ప్రాపర్టీ ఉంది. విడ్త్ 300 px ఇస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఈ ప్రాపర్టీ 2 పారాగ్రాఫ్స్కి కూడా అప్లై అవుతుంది. ఓకే, ఈ విధంగా మనం విడ్త్ ఆఫ్ ద పారాగ్రాఫ్ విడ్త్ ఆఫ్ ద ఎలిమెంట్ని తగ్గించవచ్చు, లేకపోతే పెంచుకోవచ్చు. ఇంకోటి హైట్ ఉంది. హైట్ ప్రాపర్టీ, హైట్ వచ్చేసి ఒక 30 పిక్సెల్ ఇస్తుంది. విడ్త్ పెరిగింది కదా. అలాగే నాకు దీని బోర్డర్ని ఒక డాటెడ్ లైన్ కానీ ఏదో ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను. సో ఇక్కడ బోర్డర్ ప్రాపర్టీ ఏంటి? బోర్డర్ -స్టైల్. డాటెడ్ ఇస్తున్నాను. సో ఇక్కడ ఇంకా చాలా టెక్స్ట్ తీసుకుంటే మనకి డిఫరెన్స్ కూడా అర్థమవుతుంది. సో యాక్చువల్గా మన ఫస్ట్ పారాగ్రాఫ్ వచ్చేసి ఇంత తక్కువగా చేస్తుంది. సో ఇక్కడ నేను మారుస్తున్నాను, పారాగ్రాఫ్ హైట్ మారుస్తున్నాను. విడ్త్ ఈక్వల్స్ టు 600 పిక్సెల్ ఇస్తున్నాను. 700 పిక్సెల్. హైట్ ఈక్వల్ టు 8 పిక్సెల్ ఇస్తున్నాను. మనం ఈ విధంగా పారాగ్రాఫ్ యొక్క బోర్డర్స్ని లేకపోతే కంటెంట్ని కూడా స్టైల్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. పారాగ్రాఫ్లో కంటెంట్ ఎక్కువగా ఉంది కాబట్టి కిందకు వచ్చేస్తుంది. సో ఎగ్జాక్ట్గా మీరు పారాగ్రాఫ్లో ఉండే కంటెంట్ని మెయింటైన్ చేయండి. సో ఈ విధంగా మనం పారాగ్రాఫ్ని కూడా స్టైల్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.